నేడు కేతన్పల్లి ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 ఎన్నికలు జరుగుతాయి. ఇక కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో బీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 7, సిపిఐ 4, ఒక స్వతంత్రుడు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉన్నా కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఒక స్వతంత్రుడు ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. నేడు కేతన్పల్లి ఖానాపూర్ మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 ఎన్నికలు జరుగుతాయి. ఇక కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో బీఆర్ఎస్ కు 10, కాంగ్రెస్ కు 7, సిపిఐ 4, ఒక స్వతంత్రుడు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ బలం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఒక స్వతంత్రుడు ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల పరంగా ఇప్పుడు 11 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ పరిధిలో గత నెలలో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి పాలక వర్గాలు కొలువుదీరాయి. ఇటు రాష్ట్రం అంతా కొలువుదీరినటువంటి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇటు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయింది. మరి ఈ క్రమంలోనే 2 సార్లు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగగా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీతో పాటు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ మున్సిపాలిటీలో కూడా చైర్మన్ ఎన్నిక వాయిదా పడడంతో ఇటు కౌన్సిలర్లు క్యాంపు బాటకు చేరుకున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటివరకు క్యాంపులోనే ఉండడంతో ఇటు 4వ తారీఖున ఇటు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలంటూ ఉత్కంఠ పరిస్థితికు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెరదించింది. ఈ క్రమంలోనే 4వ తేదీన ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరపాలని ఇటు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులు ఉండగా 10 బీఆర్ఎస్తో పాటు ఇటు సిపిఐ పార్టీకి సంబంధించి 4 సీట్లు కైవసం చేసుకోగా కూటమిగా ఏర్పడినటువంటి బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించి మెజారిటీ ఉండడంతో అధికార పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 8 స్థానాలు ఉండగా మెజారిటీ స్థానంలో ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ను బీఆర్ఎస్ కూటమి, సిపిఐ కూటమి చేరుకోవడంతో ఎన్నికకు సంబంధించి ఉద్రిక్త నెలకొన్నటువంటి నేపథ్యంలో వాయిదా పడడంతో 4వ తారీఖున నిర్వహించినటువంటి ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరి ఈ క్రమంలోనే మంత్రి వివేక్ స్ట్రాటజీ మరి నిలుస్తుందా లేదా, అది ఖచ్చితంగా కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా ఎన్నో ప్రయత్నాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇది అధిష్టానం కూడా కొంత సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ క్రమంలోనే మరి ప్రస్తుతం ఉన్నటువంటి మెజారిటీస్ ఏదైతే బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించి ఇటు మెజారిటీ స్థానాలు ఉండడంతో ఈ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూడా ఇటు అందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే చైర్మన్ ఎన్నికకు సంబంధించి జరగబోయేటటువంటి పూర్తి స్థాయి ప్రక్రియ కొనసాగి ఇటు మెజారిటీ జెండా ఎగరవేసేందుకు బీఆర్ఎస్ సిపిఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ బాల్క సుమన్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఇప్పటికీ క్యాంపు బాటలో ఉన్నటువంటి కౌన్సిలర్లు ఎన్నిక జరగనున్నటువంటి సమయానికి 11 గంటల వరకు ఇక్కడ ఇటు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మరి దీంతోపాటు ఇటు ఖానాపూర్కు సంబంధించి నిర్మల్ జిల్లాలో ఖానాపూర్కు సంబంధించినటువంటి 12 వార్డులకు గాను ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ 4తో పాటు ఇటు బీజేపీ 4 అభ్యర్థులను 4 స్థానాలు కైవసం చేసుకోగా ఇటు దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి దీనిలో గెలుపొందారు. మరి ఈ క్రమంలోనే ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీలో కలగా ఇరు పక్షాలు ఏదైతే 3 ప్రధాన పార్టీలకు సంబంధించి సమాన బలాబలాలు ఉండడంతో ఇటు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఈ బీఆర్ఎస్ బీజేపీ హంగ్ ఏర్పడడంతో ఇరువురు పక్షాలకు సంబంధించి
పొత్తు కూటమితోటి ఇటు బీఆర్ఎస్ తో పాటు బీజేపీ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అయితే బీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కానపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెడ్మ బొజ్జు వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ కూడా ఆ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది, ఎక్కువ స్థానాలు సాధించలేకపోయింది. మరి ఈ క్రమంలోనే బొజ్జు పట్టుపట్టి ఖచ్చితంగా కానపూర్ మున్సిపల్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పేసి ధీమా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇటు నిన్న జరిగినటువంటి ఏదైతే క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు కలకలం రేగింది. క్యాంపులో ఉన్నటువంటి కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారంటూ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడంతో తాను అయితే దీనికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా కానపూర్ ఎమ్మెల్యే ఖండించి ఇటు తనకు ఎలాంటి సంబంధం లేదు, అతని కిడ్నాప్ విషయం కూడా తనకు సమాచారం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ ఆరోపణలు ఖండిస్తూనే కానపూర్ మున్సిపాలిటీని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నటువంటి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో దీంతో కొంత ఉత్కంఠ పరిస్థితి కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటు జరగనున్నటువంటి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రెండు మున్సిపాలిటీలకు సంబంధించి ఖచ్చితంగా ఇటు మేము కైవసం చేసుకుంటామని చెప్పేసి కానాపూర్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూటమి సిపిఐ కూటమికి సంబంధించినటువంటి మేమే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నటువంటి ధీమా ఎవరికి వారే ఏ పార్టీల వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో మరి జరగనున్నటువంటి ఎన్నికకు సంబంధించి ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరి సేపట్లో జరగనున్నటువంటి దీనికి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ మరి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరు ఈ మున్సిపల్ స్థానాలను కైవసం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి చైర్మన్ పీఠాలను ఎవరు కైవసం చేసుకుంటారన్నటువంటి ఇటు ఆసక్తికరంగా మారాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, ఆదిలాబాద్.